కోరుకోవడం అంటే ఒక రిక్వెస్ట్ అడిగారు. సో నేను రెగ్యులర్ బిజినెస్గా అంటే రెగ్యులర్ ట్రైనర్ని కాదు, బట్ పార్ట్ టైం ఇట్స్ ప్యాషన్ లాగా చేస్తూ ఉంటా. ఏదైనా తప్పులు ఉంటే మన్నించాలి, ఎందుకంటే నాది కూడా ఫస్ట్ సెషన్ ఇది. బిజినెస్ మీద చెప్పడం అనేది ఒకటి కొత్త. ఇప్పుడు అంటే 3 రోజులు ప్రిపేర్ అయ్యి దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చుకున్నా. సాటర్డే రోజు అన్న చెప్పడం జరిగింది. చెప్పగానే సరే నేను నాకు చేతనైంది చెప్దాం, మనోళ్ళే కదా, కొత్త వాళ్ళు కాదు కదా, తప్పుగా అనుకోరు ఏదైనా చెప్పినా కూడా అన్న ఉద్దేశంలో ఈ వేదిక దొరికింది అన్న ఒక ఉత్సాహంతో ఒక 2 days ప్రిపేర్ అయ్యి చిన్న సెషన్ ఒకటి తయారు చేసుకోవడం జరిగింది. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇట్ ఈస్ లింక్డ్ విత్ హౌ బిజినెస్ ఈజ్ లింక్డ్ విత్ జీవీబీఎల్. మనం బిజినెస్ చేస్తున్నాం, అసలు బిజినెస్ ఏంది, బిజినెస్ ఈ జీవీబీఎల్లో ఎలా జరుగుతుంది అనే దాని మీద చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండి. యాక్చువల్గా బిజినెస్ వచ్చేసి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బిజినెస్, మనకు ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి. బిజినెస్ మనందరికి తెలుసు. తర్వాత ఆఫ్లైన్ బిజినెస్, అది కూడా మనందరికి తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నది ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రిఫరల్ బిజినెస్. మనకు కొన్ని ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ కూడా పీపుల్ డజంట్ నో, వి నో ఓన్లీ 2 types ఆఫ్ బిజినెస్. ఆన్లైన్ బిజినెస్ తెలుసు, ఆఫ్లైన్ బిజినెస్ తెలుసు. ఒక 10 years బ్యాక్కి వెళ్తే, ఒక 10 to 15 years బ్యాక్ వెళ్ళినాం అనుకోండి, నో బడీ హ్యావ్ ఎనీ అదర్ బిజినెస్ అదర్ దెన్ ఓన్లీ ఆఫ్లైన్ బిజినెస్. ఎందుకంటే మన చిన్నప్పుడు అందరం మనం ఎక్కడ పోయినా కూడా మాట్లాడినా కూడా ఏ మీటింగ్లో పెద్ద వాళ్ళు మాట్లాడేది. మన వైశాస్ మీటింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ఏమనేది, అరేగా గోండోల షాపుకి పోతే జీడి గింజ కూడా లోపల ఎక్కడ ఉన్నదో తీసిచ్చే కెపాసిటీ ఉన్న వ్యక్తులు మన ఆర్యవైశ్యులు అనేది మనకు ఒక గుర్తింపు ఉంది. మనకు ఆర్యవైశ్యుల్లో ప్రతి ఒక్కరు ప్రతి మీటింగ్లో చెప్పేది పెద్ద వాళ్ళు. ఒక 20 years బ్యాక్ నేను విన్నాను అది. అక్కడి నుంచి ఏంది అంటే మన బిజినెస్ మనం మరుగున పడిపోతున్నాం. ఆఫ్లైన్ నుంచి ఏమైంది, ఇట్ హ్యాస్ కమ్ టు ఆన్లైన్. ఆన్లైన్ నుంచి ఇప్పుడు రిఫరల్ బిజినెస్ అనేది ఈ మధ్యకాలంలో ఇట్ హ్యాస్ బికమ్ డెవలప్డ్ ఇన్ ద వరల్డ్లో ఇది మొత్తం పెరిగింది వేరే సంస్థల ద్వారా. మన ఆర్యవైశ్యులు ముందుండి మనం జీవీబీఎల్ అనే సంస్థ, గ్రేటర్ వైశాస్ బిజినెస్ లీడర్స్ అనే సంస్థను స్థాపించి మన లాంటి వాళ్ళు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఏరియాలో ఎక్కడైతే మనం ఆల్ వైశాస్ ఇన్ ద బిజినెస్ ప్రజెంట్ బిజినెస్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఒక దాటి మీద తీసుకొచ్చి మన బిజినెస్ మన దగ్గరనే ఉండాలి అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ చేసినాం. దట్ ఈస్ నథింగ్ బట్ రిఫరల్ బిజినెస్ త్రూ జీవీబీఎల్. ఆన్లైన్ బిజినెస్ అంటే సరే మనం కూడా ఈరోజు చేస్తున్నామండి. వాట్ డూ యూ మీన్ బై ఆన్లైన్ బిజినెస్? ఆన్లైన్ బిజినెస్ అంటే ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇవే కాదండి. ఆన్లైన్ బిజినెస్ వచ్చేసి ఎవ్రీథింగ్ ఆన్లైన్లో. ఇప్పుడు మనం ఏదైతే వాట్సాప్లో మనం చేస్తున్న బిజినెస్ యాప్లో పెడుతున్నాం, రవాణాకు ఫోన్ చేస్తారు, అన్నకి యాడ్ సైజ్ ఎంత వస్తుంది, ఎట్లా వస్తుంది, ఒక మోడల్ పెట్టు అంటారు. వీఆర్ డూయింగ్ సోషల్ మీడియాలో మనం ప్రమోట్ చేసుకుంటున్నాం ఆల్రెడీ. అంటే కొంచెం మనం కూడా ఇప్పుడు అవుతున్నాం. ఇదంతా కూడా ఆన్లైన్ బిజినెస్. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొనుక్కుంటేనే ఆన్లైన్ బిజినెస్ అనేది తప్పండి. ప్రతి ఒక్కటి వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ, మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ లింక్డ్ ఉందండి. దాన్ని మనం పూర్తి స్థాయిలో చేయట్లేదు. వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ లాంగ్ రన్లో. మనం పూర్తి స్థాయిలో ఆన్లైన్ బిజినెస్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఎలా వెళ్తుందో మనం అలా వెళ్ళాలి. మనకు భగవంతుడు ఇచ్చిన వరం అది. మన అమ్మవారి యొక్క శక్తి ఏంటి అంటే ఆర్యవైశ్యునికి ఇచ్చిన తెలివి కానీ, ఆర్యవైశ్యుల్లో ఉన్న DNA కానీ ఎవరికి ఉండదండి మనకి. అంటే మనకున్న జ్ఞాపక శక్తి. ఇవాళ అన్న ఇప్పుడు అన్నాడు, అన్న ఎంత ఇచ్చిందే రాత్రి అన్నాడు. ఆయన ఎంత ఇచ్చిన అనగానే 16:40 అన్నాడు. అదే వేరే వాడు. దట్ ఈస్ డన్ బై ఆర్యవైశ్యాస్. ఇప్పుడు మనం అన్నీ చూసుకుంటున్నాం, చూసిండ్రా? మనం చెప్తాను వెంబడే ఏం చెప్తున్నాం, ఎవరెవరు ఎంత బిజినెస్ ఇచ్చినా మనం నోటి మీద చెప్పగలుగుతాను. వేరే వాళ్ళు ఎవరు చెప్పలేరండి అది. ఎందుకంటే నేను అన్ని వేదికలు చూశాను. మనము చెప్పినట్టుగా ఇప్పుడు రామ్ చెప్పిండు, వీళ్ళు ఇచ్చిండని ఎంబడే ఇట్లా పేర్లు చెప్తూనే ఉన్నాడు. ఇక్కడ లేని వాళ్ళ పేర్లు కూడా చెప్పిండు. ఎందుకంటే ఆ శక్తి అనేది ఓన్లీ ఇట్ విల్ బి ఫర్ మన కమ్యూనిటీకి మాత్రమే ఉంటుంది. కాబట్టి మన కమ్యూనిటీని ఆన్లైన్కి తీసుకుపోవాలి 100%. దీనికి ఒక స్టార్టింగ్ బేసే మన జీవీబీఎల్ అనుకుందాం. షాపులు అనుకోండి, ఇప్పుడు లవకుశ అన్నది, వంశన్న తీసుకోండి, ఇప్పుడు రామ్ చేసేదైనా, తర్వాత సందీప్ చేసేదైనా, యాదసింగ్, మనమంతా ఆఫ్లైన్ బిజినెస్, హరన్న చేసేది, ఎవ్రీథింగ్ అనేది ప్యూర్లీ ఆఫ్లైన్ బిజినెస్ చేస్తున్నాం. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకే మనం అమ్ముతున్నాం. మనం వాళ్ళకి రీచ్ కావడానికి యూజ్ చేయాల్సిన ప్లాట్ఫామ్సే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. అంటే ఇవన్నీ లింక్డ్ ప్లాట్ఫామ్స్ అండి. ఈ బిజినెస్లో ఈ 3 రకాలు అనేటి ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కటి మనం లింక్ చేసుకునే విధంగా ఉంటుంది. మనం ఎలాగైతే లింక్ చేసుకుంటూ పోతామో దట్ విల్ బీ అవర్ బిజినెస్ గ్రోత్.
బిజినెస్ గ్రోత్ కావాలనుకుంటే ఇవన్నీ 100% మనం లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిఫరల్ బిజినెస్ అండి. రిఫరల్ బిజినెస్లో ఏంటి అంటే ఇవాళ ఈ వేదికలో మనం అన్న చెప్పిండు 84 మెంబర్స్ ఉన్నాం మనం ఇవాళ. ఈ 84 మెంబర్స్ పీపుల్ వీ డజంట్ నో వన్ అండ్ ఒక దీంట్లో మ్యాక్సిమం ఒక 5-6 ఒక్కొక్కరికి తెలిసి ఉంటాం అంతకుముందు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ ఉన్న 45 మంది ఎవరైతే మీటింగ్కి వస్తున్నారో ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి పరిచయం అవుతున్నాం. ఈ వేదికలో మనం ఏం చేస్తున్నాం రాగానే వీఆర్ హ్యావింగ్ ఏ 30 seconds 40 seconds సెషన్. వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ అవర్ సెల్స్. ఎవరం వచ్చినా కూడా వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ అవర్ సెల్స్. మనం ఏం చెప్తున్నాం, మన పేరు, మన వృత్తి, మన షాప్ పేరు, మన డిజిగ్నేషన్, మనం ఏమేం చేసినాం, ఇవన్నీ మనం చెప్పడం వల్ల ఏమైందంటే మన మైండ్లో అది నాటకపోతుంది. సో యాక్చువల్ దీని కాన్సెప్ట్ అందుకే 15 daysకి ఒక మీటింగ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం మర్చిపోకుండా ఉండడం కోసం. ఎందుకంటే ఇవాళ మీటింగ్ ఉన్నదని వీళ్ళందరూ వాస్తవంగా ఏంటంటే వస్తా అన్న వాళ్ళు కూడా మేబీ మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళు అరే లేదు కదా లాస్ట్ మంత్ అన్న ఫీలింగ్లో కూడా మర్చిపోయి ఉండొచ్చు. అది ఎందుకంటే నాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళు వీళ్ళు ఎవరు కనబడలే, అన్న మీటింగ్ పెడతలేరు అని ఫోన్ చేసి అడిగిన వాళ్ళు వీళ్ళు ఎవరు కనబడతలేరు ఇక్కడ. అయితే ఈ రిఫరల్ బిజినెస్ని మనం ఎంత వాడుకుంటాం అన్న, స్టార్టింగ్ డే వచ్చిన రోజు నుంచి 100% ఐ హ్యావ్ డన్ మై ఓన్ బిజినెస్ విత్ దిస్ ప్లాట్ఫామ్. జీవీబీఎల్లోకి వచ్చిన తర్వాత హూ యామ్ ఐ అనేది చాలా మందికి తెలిసింది. మన వయసులో నాకు ఇంతకుముందు కస్టమర్ లేరండి. మన ఆర్ఏ వయసులో బిఫోర్ కమింగ్ టు జీవీబీఎల్ నాకు 10% కస్టమర్స్ ఉంటే ఇవాళ ఒక 40% కస్టమర్స్ వచ్చిందండి నాకు బికాజ్ ఆఫ్ జీవీబీఎల్. 100% అదైతే నేను చెప్పగలుగుతా. సో ఈ రిఫరల్ బిజినెస్ని మనం ఎంత వీలైతే అంత వాడుకోవాలండి. మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఒక 2 కాన్సెప్ట్లు ఉంటాయండి రిఫరల్లో. మీరు చూడండి ఇక్కడ ఈ 2 ఫోటోగ్రాఫ్స్కి 2 అర్థాలు ఉంటాయి. ఇప్పుడు అది ఉంది, ఇక్కడ మనం చేసేది ఫ్రెండ్షిప్. అర్థమైందా? మనం అంటే నా బిజినెస్ నీకు ఇస్తున్నా, నీ బిజినెస్ నేను తీసుకుంటున్నా. ఇది ఇక్కడి వరకే ఒక కాన్సెప్ట్. అసలు మేజర్ సీనన్న నాకు బిజినెస్ ఇస్తున్నాడు, నేను ఆయనకు తీసుకుంటున్నా. శ్రీధర్ అన్నకు నాకు ఇచ్చిండు, నేను ఆయనకు తీసుకున్నా, అయిపోయింది అది. బట్ ఇక్కడ మనం మిస్ అవుతున్నది ఏంటంటే 1-to-1 బిజినెస్ మనం మిస్ అవుతున్నాం. ఈ గ్రూప్లోకి రాగానే ఇప్పుడు ఒక మనిషి వచ్చి ఫోటోగ్రాఫర్ కావాలనగానే మన గ్రూప్లో ఎవరు ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. మన సర్కిల్లో, మన కుటుంబంలో మన కూడా ఇచ్చింది మీ అందరికీ, అవునా కాదా? 5 కోట్ల బిజినెస్ అయితే ప్యారిస్ ట్రిప్ ఇస్తాను, ఆఫర్ కూడా ఇస్తాను. అట్లా అంటే వీ హ్యావ్ టు గివ్ రిఫరెన్స్. ఇప్పుడు సీనన్ ఉన్నాడు, సీనన్న వాళ్ళ షాప్ పక్కనే కెమెరాల షాప్ ఉంటుంది. ఈడ ఓకే గలీలో నూతన ఉంటుంది, దృష్టి ఉంటుంది, అక్కడ పోయి తెచ్చుకో అంటాడు. అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిఫరల్. మరి రామ్గాడు ఉంటాడు, 1 దుకాణంలో కెమెరాలు అమ్మరు, టీవీలోకి వచ్చిన వాళ్ళు కెమెరాలు అడుగుతారు, అన్న అడుగుతాడు, అన్న అట్లా కాదు ఇక్కడ పో గలీలోకి అని చెప్పి పంపుతాడు అన్నట్టు. ఈ రిఫరల్ బిజినెస్ అనేది ఒక వేదిక అనేది మన ప్లాట్ఫామ్. మనందరం ఫస్ట్ ఈ రిఫరల్లను కూడా వాడుకోవడం నేర్చుకోవాలి. ఈ రిఫరల్ బిజినెస్ని మనం ఎంత వాడుకుంటే మన బిజినెస్ అంతా గ్రోత్ అయింది. అంటే మనకు తెలియకుండానే మనం కూర్చున్న కాడ మనం ఈ మీటింగ్కి వచ్చినాము అంటే దిస్ ఈజ్ జస్ట్ ఎ మార్కెటింగ్ మీటింగ్. ఇదేం అఫీషియల్ మీటింగ్ కాకుండా మన ఎంప్లాయీస్తోని మనం ఎలాగైతే మార్కెటింగ్ మీటింగ్ పెట్టుకుంటామో యూ థింక్ దిస్ ప్లేస్ ఆల్సో అవర్ మార్కెటింగ్ మీటింగ్ అనుకోవాలి. మనం ఎప్పుడైతే ఎంత ఎక్కువ వాడుకుంటే మన బిజినెస్ అంత గ్రో అవుతుందండి. ఇప్పుడు సుజిత్ గారు ఉన్నారు, సుజిత్ సార్ ఏం చేసింది నేను ఎగ్జాంపుల్, వాళ్ళది ఆల్రెడీ నర్సంపేటలో నేను కెమెరాలు మన జనగాంలో కెమెరాలు పెట్టినాం. ఎవ్రీబడి నోస్. లాస్ట్ టైం నేను అనౌన్స్ చేశాను. మొన్న ఏం జరిగింది, మోబాద్లో వాళ్ళ ఏదో వేరే దాని ప్రాబ్లం ఉంది. ఐ హ్యావ్ గివెన్ ద సర్వీస్ ఓవర్ దట్. అక్కడ నిన్న పంపించి చేపేయగలిగాను నేను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిఫరెన్స్. వాళ్ళ దాంట్లో నుంచి బిజినెస్ వస్తుంది నాకు 100%. ఆ రిఫరెన్స్ బిజినెస్ ద్వారా కూడా నాకు 100% దాంట్లో కూడా లాభం వస్తుంది. అంటే ఒక కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్ అటాచ్ అవుతూ ఉంటేనే బిజినెస్ గ్రో అవుతుంది. దీనికి మనం ఇక్కడ ఏం ఖర్చు పెడతలేము. మనం ఖర్చు పెట్టేది ఏంటిది ఇక్కడ టైం. అలా డబ్బులు కట్టేసాం, అయిపోయింది. మళ్ళీ డబ్బులు పెట్టే అవసరం లేదుగా. ఇప్పుడైతే మనకు కావాల్సింది ఏంది, ఇండివిజువల్ మార్కెటింగ్ టీం కావాలి. ఆ టీం ఇక్కడ మనము రెగ్యులర్గా నిజంగా మీట్ అయ్యి ఉంటే ఈ 40 మంది మనకు మార్కెటింగ్ చేస్తే సరిపోదండి మనం చేసే బిజినెస్కి. వేరే ఎవరైనా అవసరమా మనకి? దీస్ 40 people ఆర్ మోర్ దెన్ ఇనఫ్ మనం చేసే అన్ని బిజినెస్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరం ఒక్కొక్క కేటగిరీ నుంచి ఉన్నాం. దుకాణం నేను పుట్టక ముందు నుంచి ఉన్నది, కానీ ఆ దుకాణాలకు మనం పోలే, వాళ్ళ ఇంటి పక్క గల్లీలోనే ఉన్నాము. ఆ షాప్కి మనం పోవాలి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అటాచ్ అయినాం కాబట్టి మనం వాళ్ళ షాప్కి వెళ్ళినా, అవునా కదా హరీష్? అంతకుముందు నేను ఏ రోజు వెళ్ళలే వాళ్ళ షాప్కి. సరే చిన్న వర్త్ ఏదో బిజినెస్ ఇచ్చినాము, తీసుకున్నా, అది పోయినాం, కానీ ఆ రిలేషన్ అనేది ఇక్కడనే ఫామ్ అయింది. దట్ ఈస్ బికాజ్ ఆఫ్
జీవీబీఎల్. ఇవన్నీ ఏంటంటే లైవ్ ఎగ్జాంపుల్స్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ ఏ రెఫరల్ బిజినెస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, రెఫరల్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఐఎమ్ రెడీ టు టెల్. 4 P'లు అండి. హౌ టు గ్రో అవర్ బిజినెస్. ఇండివిజువల్గా మనం బిజినెస్ పెంచుకోవడం కోసం ఈ 4 P'ల సూత్రాన్ని మనం పాటించాలండి. ఈ 4 P'లు ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ప్రోడక్ట్, నెక్స్ట్ ప్రైస్, ప్లేస్ అండ్ ప్లాట్ఫామ్, తర్వాత వచ్చేసి ప్రమోషన్. ఈ 4గిట్లో మనం 100% పర్ఫెక్ట్గా ఉంటే వీ కెన్ గ్రో అవర్ బిజినెస్. ఇప్పుడున్న దానికి డబల్ చేసుకోగలుగుతాం, 100% రెట్టింపు చేసుకోగలుగుతాం బిజినెస్ని. మనం ఇప్పుడు 100 రూపాయలు అమ్ముతామంటే రేపు 200 అమ్మగలుగుతాం. అది ఎప్పుడు చేయగలుగుతామంటే ఈ 4 P'లను మనం కరెక్ట్గా పాటిస్తే. వాట్ ఆర్ దోస్ 4 P's? ప్రోడక్ట్, నో అబౌట్ ద ప్రోడక్ట్ క్వాలిటీ. ఫస్ట్ మనం ఇవ్వాల్సింది, ఇప్పుడు మనకున్న పేరేంది, మంచి క్వాలిటీ ఇస్తారనే వైశ్యుల దగ్గరకు వస్తారు. ఆ ప్రోడక్ట్ క్వాలిటీలో ఎప్పుడు కూడా మనం కాంప్రమైజ్ కావద్దు. టు కంపేర్ ద ప్రోడక్ట్ విత్ అదర్ కంపెనీస్. ఇవాళ వచ్చిండ్రు, హెచ్పి ల్యాప్టాప్ కావాలని వచ్చిండు, చిన్న దగ్గర పోగానే డెల్ తీసుకో అంటాడు. ఎందుకు చెప్తాడు? దీనికంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, దీనికంటే తక్కువ ధర వస్తుంది, హెచ్పి కంటే ఇంకా 1000 తక్కువ వస్తుంది. ఇట్లా అంటే మనం ప్రాఫిట్ టు ద, వీ కెన్ గివ్ మోర్ ప్రాఫిట్ టు ద కస్టమర్. అండ్ మనం దానికోసమే నేను నా ఓన్ బ్రాండ్ తయారు చేసుకొని ఇలా దృష్టి కెమెరాస్ అమ్ముతున్నాను. వాళ్ళకి ఏంటంటే కస్టమర్ సాటిస్ఫై కావాలా. మనం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ వారంటీ ఇస్తా. మామూలు ఏ కంపెనీ 1 year ఇస్తుంది, నేను నా కంపెనీ 2 years ఇస్తా వారంటీ. ప్లస్ ఆ కంపెనీ రేట్ కంటే ఇంకో 1000 రూపాయలు తక్కువ ఉంటుంది ప్రతి ఐటెంలో. రిఫరల్స్ నాకు ఎప్పుడైతే బిజినెస్ వస్తుందో అప్పుడు నేను కస్టమర్ని కన్విన్స్ చేసుకొని పెట్టుకోగలుగుతా. వాళ్ళకి ఆల్రెడీ హీ హాస్ కన్విన్స్డ్. అట్లా 4-5 కన్విన్స్ అయినారు, మనం ఎట్లాగూ ఎదగలుగుతాం. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రోడక్ట్, ప్రజెంటేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇప్పుడు అదే మనం ప్రజెంట్ చేయడం విధానం. తర్వాత రిలయబిలిటీ అంటే వారంటీ, వాట్ వి గివ్. మనం ఇచ్చేదానికి వారంటీ కానీ ప్రోడక్ట్ యొక్క రిలయబిలిటీ కానీ దాని ఏవైతే ఉంటాయో దట్ ఈస్ నథింగ్ బట్ రిలయబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ప్రైస్ కూడా ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లోనే ఉంది. ప్రైస్ అనేది ఏంటి అంటే వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ కాంపిటీట్ విత్ ద మార్కెట్. నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ పేమెంట్ అని ఎందుకు పెట్టినా అంటే, ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటి అంటే, చాలామంది మనం ఏం చేస్తున్నామంటే పాత ఇప్పుడు షాపులల్లో క్రెడిట్ కార్డ్ లేదంటాం. ఇప్పుడు అదే మా రామ్ దగ్గరికి పోతే క్రెడిట్ కార్డు ఉంటుంది. మనం ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ పెట్టుకోవాలి మనం. అది ఎందుకంటే మోడ్ ఆఫ్ పేమెంటే ఇలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బజాజ్ ఈఎంఐ మీద టైర్లు కూడా అమ్ముతున్నారు. అమ్ముతున్నారా లేదా? మనం బజాజ్ ఈఎంఐ పెట్టుకోవాలా, క్రెడిట్ కార్డ్ పెట్టుకోవాలా, డెబిట్ కార్డ్ పెట్టుకోవాలి, ఆన్లైన్ యూపీఐ పెట్టుకోవాలి. ఎందుకంటే వీ లూజింగ్ ద బిజినెస్. నువ్వు అట్లా ఇచ్చేటోడు క్రెడిట్ కార్డు మీద ఇచ్చేటోడు ఎక్కువైనా కూడా ఇచ్చిపోతాడు వాడు. సార్ ఛార్జెస్ పడతాయంటే 3% కట్టిపోయేటోళ్ళు ఉన్నారు. సో ఈ మోడ్ ఆఫ్ పేమెంట్లో వల్ల కూడా మనం చాలా బిజినెస్ లాస్ అవుతాను. నాట్ ఓన్లీ ప్రైస్, రేట్ ఒకటి కాకుండా మనం ఏంటంటే ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ చాలా షాప్స్ చూస్తాను నేను. ఏ కార్డు పెట్టుకుంటే వాడు ఐటీ వాడు అడుగుతాడు, జిఎస్టీ వాడు అడుగుతాడు. మనం ఆల్రెడీ అన్నీ కడతాను, మనకు తెలియకుండానే మనం అన్నీ కడతాను. కానీ మనం కడతలేమనుకొని మనం భ్రమలో బతుకుతాను. 100% ప్రతి ఒక్కరం కడతాను. ఒక్కసారి వే బిల్ వచ్చింది అంటే 100% మనకు అక్కడి నుంచి ట్యాక్స్ కట్టే వచ్చింది. మనం ఇక్కడ అమ్మేది కూడా 100% బయటికి ట్యాక్స్తో ఇవ్వాల్సిందే. సో వై షుడ్ వి లూజ్ అవర్ బిజినెస్ ఇన్ దిస్ మోడ్? ఈ మోడ్లో ఎందుకు మనం లూజ్ కావాలి? క్రెడిట్ కార్డ్ మీద కానీ, డెబిట్ కార్డ్ మీద కానీ, యూపీఐ మీద కానీ, తర్వాత వచ్చేసి బజాజ్ ఈఎంఐలు, ఇండస్ఇండ్ బ్యాంక్ ఈఎంఐలు, ఇట్లాంటి పద్ధతులు. అంటే ఇవాళ రోజు షాపింగ్ మాల్ అన్నీ ఎదగడానికి కారణం ఓన్లీ ఈ మోడ్ ఆఫ్ పేమెంట్స్ వల్లనే ఎదిగినాయి. ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనం కూడా ఈ బిజినెస్ నుంచి ఆ బిజినెస్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా నేను ఇంతకు చెప్పింది కూడా అదే, మన పద్ధతులు మార్చుకుంటే అట్లాంటి ఏవి కూడా మనం బీట్ చేయలేవు. 100% మనం బీట్ చేయకుండా ఉండాలి అంటే ఈ పద్ధతులన్నీ మనం మార్చుకోవాలి. 100% ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేట్ చేసి ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ప్లేస్ అండ్ ప్లాట్ఫామ్ అంటే ఎలాంటి ప్లేస్లో పెట్టాలి మనం షాప్, బిజినెస్ ఎట్లాంటి ప్లేసుల్లో నడుపుకోవాలా. వీ హ్యావ్ టు నో ద కరెక్ట్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ షాపు ఒక్క షాప్ తీసుకుపోయి ఊరవతలు ఎక్కడో పెడితే నడుతుందా? నడవదా? ఒక బట్టల షాప్ తీసుకుపోయి మెయిన్ చౌరస్తాలో కాకుండా, లేకుంటే నక్కలగుట్టలో కాకుండా, లేకుంటే మన వరంగల్ బట్టల వేళలో కాకుండా మామూలులో పోయి తీసుకుపోయి పెద్ద హోల్సేల్ షాప్ పెడితే నడుతుందా అండి? నడవదు. అంటే ఫస్ట్ ఏంటంటే ఆ ప్లేస్ కూడా మనం చూసుకోవాలి. ఆ ప్లేస్లో మనకున్న కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారు నియర్ బై, హౌ దే ఆర్ డూయింగ్ ద బిజినెస్. ఒక ఏరియాలో మన కాంపిటీటర్స్ ఎట్లా బిజినెస్ చేస్తున్నారు ఏంది అనేది కూడా మనకు 100% అంచనా ఉండాలి. మన చుట్టుపక్కల షాపులలో ఏ ప్రోడక్ట్ ఇస్తున్నారు,
వాళ్ళ అప్డేట్స్ ఏం తెచ్చుకున్నారు, ఇవన్నిటి మీద మనం ఉంటే మన బిజినెస్ని 100% గ్రో చేసుకోగలుగుతాం. ఇప్పుడు మాధురి టెక్స్టైల్స్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మన శివ టెక్స్టైల్స్ పోయింది ఆయన, హీ హాజ్ అప్గ్రేడెడ్ హిమ్సెల్ఫ్. వాళ్ళ షాప్ ఇప్పుడు మార్కెట్కి తగ్గట్టు వాళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నారు. అంటే దాని నుంచి దీనికి రావాలి, వస్తేనే బిజినెస్ పెరుగుద్దన్న నమ్మకంతో దే హ్యావ్ అప్గ్రేడెడ్. అది మనం మార్కెట్ ప్రకారం మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి ప్లేస్ చూసుకుంటూ. అనుకోండి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్, తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్లు, తర్వాత ఇవన్నీ, తర్వాత పాత పద్ధతి ఏదైతుందో మన ఏరియాలో బిజినెస్ రావడం కోసం పాంప్లెట్ పోస్టర్ కూడా 100% వాడుకోవాలండి. తర్వాత వచ్చేసి మేజర్ రోల్ వచ్చేసి జీవీబీఎల్ అండి. మళ్ళీ వచ్చేసి రిఫరల్ మార్కెట్. ఇవన్నిటిని బీట్ చేసే మార్కెట్ రిఫరల్ మార్కెట్. ఈ రిఫరల్ మార్కెట్ ఎందుకు బీట్ చేస్తుంది అంటే ఒకసారి కలుస్తాం. ఇవాళ సుజిత్ అన్న ఆర్డర్ ఇచ్చిండు, 50,000 అడ్వాన్స్ ఇచ్చిండు నాకు. నెక్స్ట్ మీటింగ్లో ఆయనకు పని చేయలేదనుకో, ఆ మీటింగ్ రాగానే ఆయన అనౌన్స్ చేస్తాడు. సో అక్కడ ఏమవుతాం, మనం తప్పు చేసిన వాళ్ళం అవుతామా? సో అది కాకుండా ఉండాలి అంటే 100% వీ హ్యావ్ టు వర్క్ విత్ కాన్ఫిడెన్స్గా చేయాలా వద్దా మనం? ఈ రిఫరల్ బిజినెస్ వల్ల మనకు లాభం జరుగుద్దా, నష్టం జరుగుద్దా? భయం పెరుగుద్ది, అన్నీ పెరుగుద్ది. తర్వాత ఈ 4 C's ఫర్ సక్సెస్ ఆఫ్ బిజినెస్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది అదే. మీరు ఈ రిఫరల్లో భయం అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ 4 C's ఫర్ సక్సెస్ ఆఫ్ బిజినెస్. 1 ఈజ్ కమిట్మెంట్, కాన్ఫిడెన్స్, క్లారిటీ, కాస్ట్ కంట్రోల్. ఈ 4 ఏంటి అంటే, కమిట్మెంట్ అంటే ఇవాళ ఆర్డర్ తీసుకున్నా 1 వీక్లో చేస్తామా, 5 డేస్లో చేస్తామా, మనం ఏదైతే కమిట్మెంట్ ఇస్తామో వీ కెన్ ఫుల్ఫిల్ 100%. ఇది దేనివల్ల అవుతుంది, ఈ రిఫరల్ బిజినెస్లో మళ్ళీ 15 రోజులకు మనం ఇక్కడ మీటింగ్కి వస్తాం, ఖచ్చితంగా ఇక్కడ కలుతాడు. మనం ఎందుకు అది కావాలి, కమిట్మెంట్ ఇచ్చినామా, టైం ప్రకారం చేసుకున్నామా, అక్కడికి పోతే మనకు అందరు చప్పట్లు కొడతారు. అట్లా చేయకపోతే మన చప్పట్లే మిస్ అవుతాయి. అవునా కాదు? లాభం ఎట్లాగో వస్తుంది, నేను చేయగలుగుతా అన్నదే చేద్దాం. మనకు సంబంధం లేని ఫీల్డ్. ఇప్పుడు నేను కంప్యూటర్స్ అంటే, సీసీ కెమెరాలు అంటే నేను చేయగలుగుతా. బట్టల షాప్లో మా జాకీ షోరూంలో పోయి కూర్చొని నేను అమ్ముతా అంటే అమ్మగలుగుతానా? అక్కడ ఆటోమేటిక్గా ఫస్ట్ ఆడ కూర్చోగానే నేను అది ఏందో కూడా అర్థం కాదు, మనకి సబ్జెక్టే తెలియదు. అలా కూర్చుంటే ఏమొస్తుంది? సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు బిల్డ్ అవుతుంది? ఆ ప్రోడక్ట్ని మనం 100% బిజినెస్లోకి తీసుకొచ్చుకోవాలి వితౌట్ హ్యావింగ్ ద నాలెడ్జ్. ఇవాళ సీసీ కెమెరాల గురించి కస్టమర్లు ఎందుకంటే ఒక 5-6 దిక్కులో పోతారు. పోయినాక వాళ్ళు వచ్చే టైంకి మనకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే, వాడే 100 క్వశ్చన్లు అడుగుతాడు మనల్ని. మనం ఆ ఆన్సర్ చేయలేకపోయినాం అనుకో, మనకు ఆర్డర్ ఇయ్యాడండి వాడు. వేరే ఫీల్డ్ అయినా అంతే. ఇప్పుడు ఫర్నిచర్ ఉంది, ప్రవీణ్ వాళ్ళ షాపుకి పోతారు, వాడు చుట్టుపక్కల అన్ని షాపులకు పోయిపోతాడు, లాస్ట్ ప్రవీణ్ షాప్లో కొనుక్కొని పోతాడు. ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ షాప్లకు పోతే ఇది ఇట్లే ఉంటుంది అని చెప్పి ఇంకో 100 రూపాయలు తక్కువ ఇస్తాడు. కాబట్టి 100% అక్కడ వ్యాపారం జరుగుతుంది. ఎప్పుడు బిల్డ్ అవుతుంది? ప్రోడక్ట్ మీద మనకు పూర్తి స్థాయి నాలెడ్జ్ వస్తేనే బిల్డ్ అవుతుంది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మనోడు చెప్తాడు అన్నీ చెప్పనగానే హీ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. ఆ ఆన్సర్ ఆయన చెప్పగలుగుతాడు కాబట్టి ఆయన ఫీల్డ్లో ఆయన సక్సెస్ అవుతున్నాడు. మార్గదర్శి చిట్ ఫండ్లో సార్ ఇన్నేళ్ళకి వెళ్ళి చేస్తాడంటే, అన్న ఆ చిట్ ఫండ్ పోయింది, ఈ చిట్ ఫండ్ పోయింది, ఇది చిట్ ఫండ్లు వద్దన్నా అని కొట్టేస్తారు. కానీ అయినా కూడా హీ హాజ్ టేకెన్ 36 గోల్డ్ మెడల్స్. ఎట్లా తీసుకున్నాడు ఆయన? కాన్ఫిడెన్స్, దాని గురించి పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి. అన్న ఈ ఏజ్లో ఆయనకు అవసరం కూడా లేదు కావచ్చు నాకు తెలిసి, అందరు సెటిల్ అయి ఉంటారు పిల్లలు కూడా. కానీ ఏంటంటే ఆ కసి, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అవునా కాదు? అది మనం బిల్డ్ చేసుకోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఈ గ్రూప్ ద్వారా వస్తుంది. ఇలా 10 మందిని కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా, ఇలాంటి మార్కెటింగ్ టీమ్ ద్వారా వీఆర్ గెటింగ్ ద బిజినెస్. డబ్బులు కట్టి రాకుండా మనమే తప్పు చేస్తాను. క్లారిటీ అదే బిజినెస్లో క్లారిటీ. కాస్ట్ కంట్రోల్, 1000 రూపాయలు తక్కువ ఇస్తాడు మా ప్రవీణ్ అన్న కాబట్టి అన్న దగ్గరికి పోతారు. కాస్ట్ కంట్రోల్, వీటిల్లో పర్ఫెక్ట్గా చేసుకుంటేనే మనం 100% బిజినెస్లో సక్సెస్ అవుతామండి. థ్యాంక్ యూ. తర్వాత ఇది ఒకటి పెద్ద టాపిక్ అండి, ఇది ఇమేజ్ బిల్డింగ్. అంటే ఇది ఇప్పుడు ఈ సెషన్లో కంప్లీట్. అంటే ఇప్పుడు నేను ఒక 2-3 యాడ్స్ ప్లే చేస్తాను, మీరు అందరు చెప్పగలుగుతారా లేదా చూడండి. ఓకే, ఇది ఒక చిన్న కుక్క పిల్ల వస్తూ ఉంటుంది కదా. దూరదర్శన్ మనం చూస్తున్నామా ఎవరమన్నా?
హచ్ అసలు మన కంపెనీ ఉందా? బట్ వాట్ దే హ్యావ్ బిల్డ్ అంటే ఒక ఇమేజ్ బిల్డింగ్ అనేది ఇక్కడ ఉంటుందండి. వాడు ఏం చేసిండు, హచ్ను మనం మర్చిపోలేము. హచ్ కుక్కని హచ్ను మర్చిపోలేకుండా తయారు చేసిండు. ప్రతి ఒక్కరు మనుషులలో ఇట్లా చూడంగానే సౌండ్ వినంగానే కూడా ఇది దూరదర్శన్ అనేది వచ్చేస్తుంది, ఇది హచ్ అనేది వస్తుంది. అవునా కాదా? సో దిస్ ఈజ్ వాట్ ఇమేజ్ బిల్డింగ్. మన బిజినెస్ని మనము 100% ఇమేజ్ బిల్డింగ్ చేసుకోవాలి. దానికి మనం ఏదైతే ప్లాట్ఫామ్స్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న ప్లాట్ఫామ్స్లో కానీ, ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ ప్రతి ఒక్క చోట చేసుకుంటాం. తర్వాత ఈ యాడ్ ఒకటి చూడండి, ఇది కూడా బాగుంటుంది. ఇది ఏంది? అవునా? సంతూరోళ్ళకి బిజినెస్ లేదా అండి? సంతూరోళ్ళకి కూడా బిజినెస్ ఉంది కదండి. బట్ స్టిల్ ఇవాటికి కూడా దే ఆర్ ప్లేయింగ్ ద యాడ్స్. ఎందుకు చేస్తున్నారు? ఇమేజ్ బిల్డ్ అయిన తర్వాత మనం యాడ్స్ని వదిలేయద్దు. సంతూరోనికి ఉన్న బిజినెస్ సోప్ ఇండస్ట్రీలో ఎవరికి ఉండదు. బట్ స్టిల్ ప్రతిరోజు మనం ఎక్కడ చూసినా కూడా సంతూర్ యాడ్ కనబడుతుంది, లైఫ్ బాయ్ యాడ్ కనబడుతుంది. వాళ్ళకి సేల్స్ ఉంది, అయినా కూడా దే ఆర్ పుట్టింగ్ ఆఫర్స్. వాడికి అవసరం లేదు. మనం అనుకున్నట్టు ఇప్పుడు దూరదర్శన్ హచ్ ఏమో క్లోజ్ అయింది, బట్ స్టిల్ మన మైండ్లలో అది అట్లనే ఉండిపోయింది. ఇన్ ద సేమ్ వే హచ్ సంతూర్ ఏదైతే ఉందో, సంతూర్ ఇయాటి వరకు కూడా యాడ్స్ ప్లే చేస్తూనే ఉన్నారు. లైఫ్ బాయ్ వాళ్ళు యాడ్స్ ప్లే చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే స్టిల్ వీఆర్ ఇన్ బిజినెస్. మన బిజినెస్ గ్రో కావాలి. బట్ రెగ్యులర్గా ఆఫర్లు పెడతాడు. సంతూరోడు ఇచ్చిన ఆఫర్లు ఎవరు ఇయ్యరు. సంతూరోడు 3 సబ్బులు కొంటే ఒక ఇది పెన్ను ఫ్రీ అంటాడు, ఒక బల్బు ఫ్రీ అంటాడు. ఒక్కొక్క నెల 2 నెలలకు ఒక ఆఫర్ పెడతాడు. నిజంగా కూడా వాడు దాంతో మార్కెట్లో అలా వాడు టాప్ పొజిషన్లో ఉండగలిగిండండి ఎవడైనా కూడా. సో దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ ఇమేజ్ ఇన్ అవర్ బిజినెస్. మన బిజినెస్లో మనం ఇమేజ్ బిల్డ్ చేసుకోవడం కోసం ఏం చేయాలి ఏంది అనేది అది ఎప్పుడైనా టైం ఉంటే ఎవరైనా ఇండివిజువల్ నాకు కాల్ చేస్తే ఐ కెన్ గివ్ సజెషన్స్, ఐ కెన్ గివ్ గైడెన్స్, ఎవ్రీథింగ్. తక్కువ ఖర్చుతోని మనం ఎట్లా మార్కెట్లో ప్రమోట్ కావాలనే దాని గురించి ఏదైనా కూడా నేను ఐఎమ్ రెడీ టు ప్రమోట్ ఎవ్రీ ప్రోడక్ట్ 100%. దీంట్లో మనకి ఇవన్నీ మా సందీప్ది, అట్లనే జియో, జొమాటో, ర్యాపిడో, అమెజాన్ వీళ్ళందరూ ఎలాగైతే మనం బిల్డ్ చేసుకున్నారు మార్కెట్లో, దాన్ని ఇవాళ ప్లే చేద్దామని చెప్పి పెట్టుకున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ త్రూ GVBL ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.